హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు మీటర్లు ఉన్న ఇళ్లకు సంబంధించి అనగా డైరెక్ట్గా కరెంటు మీటర్లు ఉన్న వారికి సంబంధించి అదిరిపోయేటటువంటి శుభవార్త అయితే ఏపీ ప్రభుత్వం అయితే చెప్పారు. అయితే ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని అలాగే మన పేజ్ను మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు మీటర్లు ఉన్న వారికి సంబంధించి ఇప్పుడు కరెంటు బిల్లుల ఛార్జీలు అనేవి చాలా వరకు పెరిగాయి. సో మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు పెరిగినటువంటి బిల్లులను తగ్గించారు. అయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ మీకు క్లారిటీగా చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇదండి నోటిఫికేషన్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, మనకు ఏపీ ప్రజలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పారు. అయితే ఆ గుడ్ న్యూస్ ఏంటని చూసుకున్నట్లయితే ఇక్కడ విద్యుత్ ఛార్జీలు కొత్త ఇళ్లు మంజూరుపై కీలక ప్రకటన అయితే చేశారు. త్వరలోనే మనకి ఏంటంటే కరెంటు ఛార్జీలను మరింత తగ్గిస్తున్నట్లు మనకు కలెక్టరేట్ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు అయితే వెల్లడించారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఛార్జీలను తగ్గించి ప్రజలపై భారం పడకుండా చూశామని చెప్పేసి త్వరలోనే మరింత తగ్గించి ఊరట కలిగిస్తామని చెప్పేసి స్పష్టం చేశారు. సచివాలయంలో జరిగినటువంటి కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంలో మాట్లాడుతూ రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తామని చెప్పేసి ఆ దిశగా కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. దీనివల్ల సామాన్యుడిపై ధరభారం అనేది తగ్గి లబ్ధి అయితే చేకూరుతుందని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. అలాగే మనం ఇక్కడ ఇంట్లకు సంబంధించి ఉగాదికి ఇళ్ల ప్రవేశాలు కూడా అయితే చేయబోతున్నారు. అలాగే మనకు వైసీపీ ప్రభుత్వం ఇక ట్రూ అప్ ఛార్జీలు పేరుతో విద్యుత్ ఛార్జీలు పెంచిదని, కానీ తాము ప్రభుత్వంలో అధికారం వచ్చాక ట్రూ అప్ విధానంలో కూడా అయితే పాటిస్తున్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు. ఇక మనకు వచ్చే నెలలో విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గుతాయని చెప్పి స్పష్టం చేశారు. ఇక పేదలకు సంబంధించిన ఇళ్లపై కూడా అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పారు. 2,50,000 ఇళ్లకైతే గృహప్రవేశాలు అయితే చేస్తామని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. సో ఇదండి మనకు ఈ కరెంటు బిల్లులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మరొకసారి అయితే తగ్గించబోతున్నారు. ఆల్రెడీ తగ్గించారు. మళ్ళీ ఏదైతే కరెంటు బిల్లులు ఉన్నాయో ఇవి మరింత తగ్గించే దిశగా అయితే ప్రభుత్వం అయితే అడుగులైతే వేస్తున్నారు. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని అలాగే తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి ఇన్ఫర్మేషన్ తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.